మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, స్వయంభు క్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి చరిత్ర మహిమలతో నిండిన దేవాలయాలు వేలకు పైగా ఉన్నాయి. కానీ గుడిలో ఒక విగ్రహాన్ని చూస్తే అక్కడి నుంచి కదలలేకపోయిన అనుభవం మీకుందా? ఈ ప్రశ్న వినగానే చాలా మంది మనసులో ఒకే ఒక ఆలయం గుర్తుకు వస్తుంది, అదే తిరుమల. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? కలియుగం ముగిసే వరకు నేను ఇక్కడే కొలువై ఉంటానని స్వయంగా మహావిష్ణువు ఇచ్చిన వాగ్దానం. ఇది కేవలం కథ కాదు. 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో స్పష్టంగా చెప్పారు. సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు. ఈ 4 యుగాలకి ఈ 4 రూపాలే అధిపతులు అని కూడా అదే గ్రంథం చెబుతుంది. అందుకే మన పెద్దలు ఒక మాట ఖచ్చితంగా చెబుతారు, ప్రతి గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళాలని. సుమారు కోట్ల సంవత్సరాల చరిత్ర కలియుగంలో ప్రత్యక్షంగా కొలువై ఆ దివ్య క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలని, మహిమల్ని మీ కళ్ళ ముందే చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్లే ఈ వీడియో ఎందరికో చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా చరిత్రలోకి వెళ్ళిపోదాం. తిరుమల చరిత్ర వరాహ స్వామితో మొదలవుతుంది. హిరణ్యాక్షుడి నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని, తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీదే ఉండిపోమని కోరింది. భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుడిని వెంటనే భూమి మీదకి రమ్మని, తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు. అలా వైకుంఠం నుండి భూమి మీదకి వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడు ఈ 7 కొండలుగా వరాహస్వామికి నివాస క్షేత్రంగా ఏర్పడ్డారు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు. అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరారు. భార్యలైన భూదేవి, శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం, శ్రీతీర్థం అనే కొలనులా మారుతారు. అయితే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమి మీద కొలువై తీరడంతో దేవదేవుళ్ళు సైతం భూమి మీదకు వచ్చి స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారిపోతారు. అలా ఈ రోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమల చరిత్రలో మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలయ్యింది. అయితే అలా ఏర్పడ్డ ఈ ఆది వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వరాహస్వామి కొలువు తీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం అడవిలో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు ఏంటా ఈ వెలుతురని మెల్లగా పొదల్లోకి దూకి తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది. అది చూసి నిషాదుడు అంతులేని ఆనందంతో, భక్తితో ఆ విగ్రహం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి తాను అడవుల నుంచి తెచ్చిన పళ్లను నైవేద్యంగా పెడుతూ, స్వామి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు, నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు, కానీ నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తుంది. పోయి మీకు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడడం మొదలు పెట్టాడు. తన కల్మషం లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై, ఇషాద నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు, స్వచ్ఛమైన నీ మనసు అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి, అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిగా నియమిస్తున్నాడు. ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి, నా దగ్గరకు వచ్చే ఋషులకు, మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పి అది విన్న నిషాదుడి ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్ ఆ వరాహస్వామి తనను క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరాహ క్షేత్రం చుట్టూ అందమైన పూల తోటలను పెంచడం, అక్కడికి వచ్చే ఋషులకు, మునులకు భాషలు ఏర్పాటు చేయడం, ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అలా రోజులు నెలలు సంవత్సరాలై కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తనువు చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవ్వరూ లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెదజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది. అయితే అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యం శంకన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు. అయితే ప్రతిరోజు మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది. అలా ఒకరోజు శంకన మహారాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో వరాహస్వామి ప్రత్యక్షం, శంకన నీకు నాపై ఉన్న భక్తిని చూసి నేను పరవశించిపోయాను, అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీద మరుగున పడిపోయిన నా శిలారూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెబుతారు. ఒక్కసారిగా శంకన్న మహారాజు నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి నిజంగా తన కలలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా భ్రమేనా అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలి కలలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండ వైపుగా బయలుదేరుతారు. అలా శేషాచలం అడవిలోకి ప్రవేశించిన శంకన్న మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒకవైపు నుండి చల్లని గాలి రావడం, అటువైపుగా నెమలి నాట్యం చేస్తుండడం కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ దిగాలతో ఒక రాయి మీద దగదగా వరాహస్వామి స్వయంభు కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా శంకన్న మహారాజు మోకాళ్ల మీద కూర్చుని
నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే శంకన్న మహారాజు వేదాల్లో శాస్త్రాల్లో ఆరితేరినవాడు అవ్వడం వల్ల ఆ స్థలం మొత్తాన్ని శుభ్రం చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మండపాన్ని నిర్మించి అడవిలో దొరికే పూలు పళ్లను వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు. ఆ తరువాత అటుగా వెళ్తున్న ఋషులు మునులు అక్కడ తపస్సులు చేయడం, వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలు పెట్టారు. అయితే కాలంతో పాటు వయసు పెరిగి ముసలివాడైన శంకన్న మహారాజు ఒక పౌర్ణమి రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి మూర్తి ముందు నించొని, ఓ ధరణి రక్షక, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైంది. ఇక నాకు జీవితంలో ఏ కోరికలు లేవు. ఉన్న ఒకే ఒక్క కోరికల్లా నేను మీలో కలిసిపోవడం దయచేసి నా కోరికను తీర్చండి అని చెప్పి అక్కడ ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అయితే మరుసటి రోజు అక్కడికి వచ్చిన శిష్యులకు కేవలం తన కర్రా వస్త్రాలు తప్ప శంకన్న మహారాజు కనిపించడు. దాంతో శంకన్న మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్ ఆ వరాహస్వామి సుదర్శన చక్రమే స్వయంగా వచ్చిందని, అందుకే ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అనే పేరుతో పిలుస్తారు. అయితే ద్వాపర యుగం తర్వాత మొదలైన ఈ కలియుగంలో ఈ వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతుందని, మనుషుల్లో భక్తి భావం తగ్గిపోయి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని బ్రహ్మ దేవదేవతలతో పాటు వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువుని భూమి మీద కొలువు తీరమని కోరుతారు. బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు కూడా సరే అని మాటిస్తారు. అయితే కలియుగం మొదలయ్యింది. మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పటికి విష్ణువు భూమి మీదకి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుడిని పిలిచి మహావిష్ణువుని భూమి మీదకి రప్పించే బాధ్యతను అప్పగించారు. విషయం అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞ యాగాలు చేస్తున్న మృగు మహర్షి ఎదురుగా ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నారదుడు, ఇన్ని యజ్ఞ యాగాలు చేస్తున్నారు బానే ఉంది, కానీ ఈ యజ్ఞాలని త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు ఋషులు ఒక్కొక్కరు పేరు చెప్పడం, వాళ్ళలో వాళ్లే వాదించుకునే పరిస్థితి రావడంతో చివరికి మృగు మహర్షి స్వయంగా త్రిమూర్తులను పరీక్షించాలని, వాళ్ళల్లో ఎవరు గొప్ప తేల్చాలని నిర్ణయించుకుంటారు. దాంతో నేను వచ్చిన పని పూర్తయిందని నారదుడు అదృశ్యం అవుతాడు. అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరుతారు. అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ భృగు మహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగు మహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని శపించి కైలాసానికి బయలుదేరుతారు. అయితే కైలాసంలో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షిని కాసేపు ఆగమని సైగ చేస్తారు. కానీ అది అర్థం చేసుకోలేకపోయిన భృగు మహర్షి ఇక నుండి శివుని భూమి మీద ఆయన రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలో మాత్రమే పూజిస్తారని శపిస్తారు. ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణువు ఆదిశేషుడి మీద పడుకుని ఉండడం, లక్ష్మీదేవి తన పాదాలను నొక్కుతూ ఉండడం, ఆ కాలు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకుని సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువుని గుండెల మీద తంతాడు. అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలి కింద ఉన్న అగ్నిత్రం అని అర్థం చేసుకున్న మహావిష్ణువు, అయ్యో మహర్షి తప్పైపోయింది, క్షమించండి అని భృగు మహర్షి పాదాలు పట్టుకుని ఆ అగ్ని నేత్రాన్ని తన వేలుతో పొడిచేస్తారు. దాంతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగు మహర్షి తనను క్షమించమని విష్ణువును కోరుతాడు. అయితే ఇదంతా పక్కనే ఉండి చూసి లక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నాడని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలు పెడుతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి భూమి మీదకి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతారు. అయితే అలా వెతికి అలిసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడతారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక అంతు చిక్కని విషయం ఏంటంటే, సత్యయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులైన దశరథ మహారాజు, కౌశల్యాదేవి, వసుదేవుడు, దేవకీదేవి దగ్గర రాముడు వనవాసం కారణంగా తన మామ కంసుడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ తల్లిదండ్రులను చింత చెట్టుగా, తల్లులను మట్టి పుట్టగా సృష్టించి ఉంటాడు. అయితే ఆ ఆశ్రమంలో ఉన్న నీల అనే ఒక యువరాణి శ్రీనివాసుడి తల మీద తగిలిన ఆ దెబ్బ వల్ల పోయిన జుట్టును గమనించి అదే ప్రదేశంలో అద్భుతంగా జుట్టును జత చేస్తుంది. ఆమె చేసిన సహాయానికి చలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారని మాట ఇచ్చారు. అందుకే తిరుమలలో తలనీలాలు అర్పించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక శ్రీనివాసుడు ఆ ఆశ్రమం నుండి బయటికి వచ్చేసి
ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించగా తన కూతురు పద్మావతి పెరిగి పెద్దయి అందమైన యువరాణిగా మారడం జరుగుతుంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. శ్రీనివాసుడు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ ఆ సమయానికి మానవ రూపంలో ఉండడం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడితో డబ్బు నగలను అప్పుగా తీసుకుంటాడు. అప్పుడే కుబేరుడితో నీ అప్పును వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారని మాట ఇచ్చాడు. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్లైన 6 నెలల వరకు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉంటారు. అయితే ఆ సమయంలో ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి, అందులో నేను నా భార్యతో సహా కొలువై ఉంటాను అని చెప్పి శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తూ ద్వాపర యుగంలో రంగదాసు అనే భక్తుడు ఎక్కడైతే 2 బావులను తవ్వాడో అక్కడే మళ్ళీ అదే ప్రదేశంలో బావులను తవ్వుతాడు. ఆ బావులనే ఇప్పుడు మన తిరుమలలో బంగారు బావి, పూలబావిగా పిలుస్తారు. అయితే తొండమాన్ చక్రవర్తి భూతీర్థం నుండి తన రాజధానికి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పరచుకున్నాడని, ఆ స్వరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉందని కూడా అంటుంటారు. అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా విషయం తెలుసుకుని శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేసి ఉండడంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు. ఆ ఉత్సవాన్ని దేవతలతో పాటు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమలలో ఘనంగా జరిపిస్తారు. ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం. అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహస్వామి వరాహ ఇక నుండి నేను ఈ కొండ మీదే కొలువు తీరబోతున్నాను, మీరు తిరుమల క్షేత్రాధిపతులు కోనేటి పక్కనే కొలువు తీరండి. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుని ఉంటేనే తన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగిసింది. అయితే ఇక్కడ ఈ తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్ ఆ మహావిష్ణువే తాను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడని, దేవతలు సైతం అక్కడికి తరచుగా వస్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది. ఆ అహంకారం వల్లే అతను కొన్ని ఘోరమైన తప్పులు చేసి ఉంటాడు. ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు అతన్ని క్షమిస్తూనే వచ్చాడు. కానీ ఒకసారి మాత్రం తొండమానుడు చేయకూడని తప్పు ఒకటి చేశాడు. అదే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆ స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయానికి వెళ్లిపోవడం. దాంతో శ్రీనివాసుడికి పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ జన్మలుగా తన భక్తుడు అవ్వడం వల్ల తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనినైతే పూర్తి చేశాడు. కానీ అప్పుడే ఆయన ఇక మీదట ఈ కొండ మీద కేవలం శిలారూపంలో మాత్రమే ఉంటానని, శిలారూపంలో ఉన్నప్పటికీ తన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుండే చూస్తానని చెప్పి సతీ సమేతంగా శిలగా మారిపోయాయి. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమ ఛాతి మీద లక్ష్మీదేవి, కుడి ఛాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు. అయితే తిరుమలలో మనం ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో అలాగే దేవదేవుళ్ళు కూడా తిరుమలను మనతో పాటే దర్శించుకుంటూ ఉంటారు. ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర. తిరుమల చరిత్రను స్పష్టంగా వివరించాలని భావిస్తున్నాను. మన ఛానల్లో ప్రతి వారం 2 ఫుల్ వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఏ చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై హింద్.